హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నీబీ బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో వచ్చేసి మా ఫ్రెండ్స్ అయితే ఇన్వైట్ చేశారనమాట మమ్మల్ని. సో వాళ్ళ కోసం నేను చేసే రెసిపీ అండ్ ఈరోజు మా సిటీలో జరిగే ఇంటర్నేషనల్ ఫెస్ట్ అవన్నీ కూడా మీరు ఇందులో చూస్తారనమాట వ్లాగ్లో మొత్తం కూడా. జర్మనీలో ఏదో ఒక స్ట్రీట్ ఫెస్టివల్స్ అవి జరుగుతూనే ఉంటాయి మనకి బాగా. అందులోని సమ్మర్లో వచ్చిందంటే బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట. మా సిటీలో ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఫెస్ట్ అని జరుగుతుంది అనమాట. అక్కడేమో వచ్చేసి అన్ని కంట్రీస్కి సంబంధించిన స్టాల్స్ అన్ని పెడతారు, ఫుడ్ ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా మీరు చూస్తారు. సో ఇప్పుడు రెసిపీ ఏం చేస్తున్నానంటే మీరు thumbnailలో చూసారు కదా, కేక్ బేక్ చేస్తున్నాను అనమాట. ఇలాచీ కేక్ విత్ పిస్తాషియో క్రీమ్ అనమాట. సో నేను ఈ వీడియోలో అయితే మీకు ఇలాచీ కేక్ ఆ బేస్ అన్నది చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఏంటనేది. అండ్ ఇప్పుడు దానికోసం అనమాట మీరు ఆల్రెడీ చూస్తున్నారు వీడియోలో అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలాచీకి ఆబ్వియస్గా బేస్ కావాల్సింది మెయిన్ మనకి కార్డమమ్. సో అదే అనమాట. ఇక్కడ షుగర్తో నేను కొంచెం అది బాగా బ్లెండ్ అవుతుందని చెప్పి షుగర్తో బ్లెండ్ చేస్తున్నాను. మనకు చాలా ఫైన్ పౌడర్ కావాలి కదా కేక్స్కి. సో దానికోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ మీరు ఏం తొందరపడద్దు, ఈ రెసిపీ ట్రై చేయాలంటే నేను తప్పకుండా క్లియర్ డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్లో ఇంకా డీటెయిల్గా ఇస్తాను. అండ్ మీకు ఈ వీడియోలో కూడా ఇంకా క్లియర్గా చెప్తాను. సో చూస్తూ ఉండండి. సో కేక్స్ నేను ఏమీ పర్ఫెక్ట్ అని చెప్పాను కానీ బట్ చేస్తూ ఉంటాను అనమాట. డిఫరెంట్ టైప్స్ అన్నీ తయారు చేస్తూ ఉంటాను, డిఫరెంట్ ఫ్లేవర్స్. సో ఈరోజు మెయిన్ నేను రెసిపీ చేసేది కేక్ ఒకటే చేస్తాను అనమాట బేస్. మీకు నెక్స్ట్ వీడియో నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను, అందులో మీకు పిస్తాషియో క్రీమ్ దీనికి కాంబో ఎలా తయారు చేశాను అన్నది అందులో షేర్ చేశాను. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వెంటనే ఆ వీడియో కూడా వస్తుంది. సో తప్పకుండా అది కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఈ ఇలాచీ అండ్ పిస్తాషియో ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్ అనమాట కాంబో. సో డిఫరెంట్గా ట్రై చేయాలంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో దానికోసం అయితే నేను కేక్ బేస్ అన్నది స్టార్ట్ చేశాను చూసినట్టుగానే. బట్ ఇవన్నీ వేసి బ్లెండ్ చేసుకోవాలి మనం మంచిగా. సో ఎప్పుడైనా మనం కేక్ ఏదైనా అకేషన్కి ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజే బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవడం ది పర్ఫెక్ట్ అనమాట. సో దట్ నెక్స్ట్ డేకి బాగుంటుంది. సో ఈ రోజు అయితే నేను బేస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా, క్రీమ్ రేపు ప్రిపేర్ చేస్తాను అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు. సో అది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మనకి కేక్ ప్రిపేర్ చేసి అది చల్లారి చేయాలంటే చాలా టైం టేకింగ్. సో అందుకే ఇలా చేస్తూ ఉంటాను అనమాట. అండ్ మెయిన్ బటర్ వచ్చేసి మనకి చాలా రూమ్ టెంపరేచర్ ఉండాలి. మనం ఒక కేక్ చేసుకుంటున్న మన ప్లాన్ ఉంటే ఒక 4-5 అవర్స్ మన ఫ్రిడ్జ్లోంచి తీసి బటర్ అనేది బయట పెట్టుకుంటే పర్ఫెక్ట్ టెంపరేచర్ అనమాట మనకి అది. సో బ్లెండ్ చేసినప్పుడు కూడా మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఫుల్ మెల్ట్ అవ్వకూడదు అలా అని, మనకి కొంచెం మెల్ట్ చేస్తే లిక్విడ్గా అయిపోతుంది కదా మైక్రోవేవ్లో. సో అలా కూడా ఉండకూడదు అనమాట. మనం టచ్ చేస్తే ఫింగర్స్తో సాఫ్ట్గా ఉండాలి బటర్. సో ఒక 4-5 అవర్స్ మర్చిపోకుండా బయట పెట్టాలన్నమాట. సో అది మాత్రం కేక్స్కి బాగా వస్తుంది. సో బటర్ కొంచెం చూసారు కదా మెత్తగా అయిన తర్వాత అండ్ నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. చెప్పినట్టుగానే క్వాంటిటీస్ మీరు డిస్క్రిప్షన్లో చెక్అవుట్ చేయండి. ఈ కేక్స్ చేసినప్పుడు హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా, దాంతో చేయడం కష్టం అవుతుంది అనమాట. దానికి చాలా మనకి చేతి పని చాలా ఉంటుంది అండ్ చేయనొప్పి కూడా వస్తుంది. సో బెటర్ మనకి ఇలాంటిది హ్యాండ్ది చాలా బేసిక్ అనమాట. నేను యూజ్ చేసేది బ్లెండర్. ఇది ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇవి ఫస్ట్ బర్త్డేకి అనుకుంటా కేక్ స్మాష్ అని చెప్పి తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అండ్ మనకి ఈజీ చేస్తుంది అనమాట. మన కేక్ బేకింగ్ ఇలా చేయాలంటే చాలా బాగా పనిచేస్తుంది బ్లెండర్. సో చూసినట్టుగానే షుగర్ అండ్ బటర్ మంచిగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఎగ్స్ అనమాట. మోస్ట్లీ మన అన్ని కేక్ బేస్ ఒకటే ఉంటుంది, మనం వేసుకునే ఫ్లేవర్స్ బట్ అనమాట ఫ్లేవర్స్ మారుతుంది. బట్ మోస్ట్లీ బేసిక్గా అయితే ఒకటే ఉంటుంది జనరల్గా కేక్ బేస్. సో బటర్, షుగర్, ఎగ్స్ మాత్రం బ్లెండ్ చేసుకుంటాం ముందు. చాలా వరకు నాట్ ఎవ్రీ రెసిపీ కానీ మోస్ట్ ఆఫ్ ద కేక్స్ ఇలానే ఉంటాయి అనమాట. బట్ మనకి కేక్కి మెయిన్ మెజర్మెంట్స్ ఇంపార్టెంట్. మనం ఏదో ఉజ్జాయింపుని వేస్ట్ చేసేద్దామంటే అంటే అలవాటు ఉంటే ఓకే, బట్ మనం కొత్త ట్రై చేసినప్పుడు కంపల్సరీ మనం అవి మెజర్మెంట్స్ ఫాలో అయితే ఎక్కువ ఫ్లాప్ అవ్వకుండా వస్తూ ఉంటాయి అనమాట కేక్స్. నా మోస్ట్లీ బాగానే అవుతూ ఉంటాయి అనమాట కేక్స్ అని, అంత ఫ్లాప్ అయితే అవ్వవు. అండ్ ఇది చాలా హిట్ అయింది అనమాట. చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్కి కూడా, ఎందుకంటే చెప్పాను కదా ఇది డిఫరెంట్ ఫ్లేవర్ ఇలాచీ అండ్ పిస్తాషియో కదా, మనకి అంత తొందరగా బయటివి దొరకవు కదా, ఎప్పుడు స్వీటే ఉంటాయి వేరేవి, చాక్లెట్ ఇవన్నీ. సో ఈ ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది అనమాట ఫ్రెండ్స్కి కూడా. లెఫ్ట్ ఓవర్ కూడా వాళ్ళు ఉంచుకున్నారనమాట, నేను ఇవ్వట్లేదని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు వాళ్ళు ఆ రోజు అయితే. సో అంత బాగా నచ్చింది అనమాట, అందుకే షేర్ చేద్దామని షేర్ చేస్తున్న రెసిపీ కూడా. సో చూసారు కదా ఎగ్స్ వేసుకుని అండ్ బటర్, షుగర్ వేసుకున్నాం కదా, అది బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇందులో రోజ్ వాటర్ కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. కొంచెం రోజ్ వాటర్, ఎక్కువ కూడా కాదు. అది ఎసెన్స్ కాదు, రోజ్ ఎసెన్స్ కూడా కాదు, రోజ్ వాటర్. అవి నాకు ఇండియన్ స్టోర్లోనే దొరికింది. ఒకవేళ రోజ్ వాటర్
లేకపోయినా సరే మీ దగ్గర రోజ్ ఎసెన్స్ ఉన్నా సరే కొంచెం ఒక 2 to 3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఫ్లేవర్, మనకి అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా బేసిక్గా ఇది వెట్ అనమాట, వెట్ ఇంగ్రీడియంట్స్ కదా. సో ఇది మిక్స్ అయిపోయిన తర్వాత మనం డ్రై అనమాట. కంపల్సరీ మనం వేసుకునే ఏం యూస్ చేసినా సరే ఫ్లోర్ మనం విస్క్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కానీ ఫ్లోర్ కానీ విస్క్ చేసుకుంటే మనకి సీవ్ ఉంటుంది కదా, సో ఇలా చేసుకుంటే సీవ్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది అనమాట. అది పొడి పొడిగా ఎక్కడ లంప్స్ లేకుండా. సో ఈ స్టెప్ కూడా కంపల్సరీ మనకి బేకింగ్లో. బేకింగ్ పౌడర్ అయినా ఏదైనా ముందు మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవచ్చు. సో మీరు చూసినట్టయితే నేను బేకింగ్ పౌడర్ కూడా ఫ్లోర్లో వేసేసాను, కొంచెం సాల్ట్ కూడా. సో అది వేసుకుని మనం ఇలా సీవ్ చేసేసుకుంటే అది బాగా వస్తుంది అనమాట. లంప్స్ అన్నీ అవాయిడ్ చేసి చాలా స్మూత్ ఫినిష్గా కావాలంటే మనకి ఇదే అనమాట మెయిన్. కేక్ డంప్ అవ్వకుండా వస్తుంది బాగా. సో అదే చేస్తున్నా ఇక్కడ. ఇవి కలిపేసుకోవడమే, ఇంకా మనం వెట్ ప్రిపేర్ చేసుకుని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మనం కలుపుకోవడమే. ఇందులోనే ఇలాచీ పౌడర్ అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా, నేను గ్రైండ్ చేసుకున్నాను ఇది బాగా ఫైన్గా. అది ఇలాచీ ఒకటే వేస్తే సరిగ్గా అవ్వదు కదా, సో ఇలాచీ సీడ్స్తో పాటు కొంచెం షుగర్ వేసాను నేను, సో దట్ అది బాగా గ్రైండ్ అవుతుందని చెప్పి. నా దగ్గర చిన్నది ఉంది కానీ బట్ నేను కొంచెం షుగర్ వేస్తే ఇంకా డౌట్ లేకుండా అవుతుందని చెప్పి అలా చేసేసాను అనమాట. ఇంక ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవడమే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు కార్నర్స్లో చూడండి చాలా ఉండిపోయింది అనమాట, ఇంకా ఫ్లోర్ కానీ అదంతా కూడా. సో ఎప్పుడైనా సరే బటర్ మనం ముందు చేసుకున్నప్పుడు కూడా మనం బ్లెండ్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో స్క్రేప్ చేసుకోవాలన్నమాట. ఇలా కార్నర్స్ అవి అలా ఉండిపోకుండా మొత్తం అంతా కూడా నీట్గా బ్లెండ్ అయ్యేలా చూసుకోవాలి. అది ఫ్లోర్ వేసిన తర్వాత అయినా వెట్ ఇంగ్రీడియంట్స్ అయినా సరే మధ్యలో బ్రేక్స్ తీసుకుని ఇలా స్క్రేప్ డౌన్ చేసుకోవాలన్నమాట. సో దట్ అంతా కూడా బాగా కలుస్తుంది మొత్తం మిక్స్చర్ అంతా కూడా. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ నేను ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా పోస్ట్ పెట్టి స్టోరీ పెడుతుంటే కంపల్సరీ నన్ను రెసిపీ అడుగుతున్నారు. సో అదంతా నేను రెసిపీ చేసి ఇదంతా షూట్ చేసే టైం ఉండక నేను జస్ట్ చేసేస్తూ ఉంటాను అనమాట. బట్ ఇప్పుడు మీరు ప్రతిసారి అడుగుతున్నారు, నేను షేర్ చేయలేకపోతున్నా కాబట్టి సో మీకు ఇప్పుడు క్లియర్గా అన్నీ చెప్తామని చేస్తున్నా అనమాట. అండ్ ఈ రెసిపీ నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను అందరికీ. సో నేను చెప్పే టిప్స్ కూడా మేబీ మీకు యూజ్ అవుతాయి. అంటే తెలిసిన వాళ్ళకైతే ఓకే, బట్ ఇంకా కొత్తగా బేకింగ్ ట్రై చేసే వాళ్ళకి ఉంటారు కదా, సో వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో అందుకే అనమాట అంత డీటెయిల్గా చెప్తున్నాను, మంచిగా మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. సో రోజ్ వాటర్ చూసారు కదా, అదే అనమాట నేను ఇండియన్ స్టోర్లో తీసుకున్నది. సో అది కొంచెం 1 టేబుల్ స్పూన్లో వేసుకున్నాను. అదే ఎసెన్స్ అయితే మీకు జస్ట్ 2 to 3 డ్రాప్స్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇందులో ఎక్కువ ఉండేది ఇలాచీ అనమాట. అండ్ చెప్పాను కదా మీకు క్రీమ్ చూపిస్తాను తర్వాత కాంబోకి అని చెప్పి, బట్ మీరు ఓన్లీ ఈ కేకే మన టీ టైం కాఫీ టైం కూడా ఎక్సలెంట్ అనమాట ఇది. సో నేను అదే పర్పస్తో చేశాను ఇది. మేము వెళ్ళే ఫ్రెండ్స్ కూడా వాళ్ళ టీ కాఫీ ఎక్కువ నచ్చుతుంది అనమాట. సో లంచ్ తర్వాత సరదాగా కూర్చుంటాం కాబట్టి అప్పటికి బాగుంటుందని చెప్పి ప్లాన్తో తీసుకెళ్ళాను. అండ్ నిజంగానే దే లవ్డ్ ఇట్ అనమాట. అసలు టీ అండ్ కాఫీ కాంబినేషన్తో చాలా నచ్చింది వాళ్ళకి. సో మీరు ఉత్తిగా కూడా మీరు అది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను ట్రేలో చేస్తున్నాను, ఇలాగా రెక్టాంగిల్ షేప్లో వచ్చేలాగా ఒక లేయర్ లాగా. సో దట్ ఇది ఏంటంటే పైన క్రీమ్ వేస్తాను అనమాట, స్ప్రెడ్ చేస్తాను, క్రీమ్ స్ప్రెడ్లా చేస్తాను. ఇంకోటి, మీరు ప్రాసెస్ మొదలు పెట్టక ముందే కంపల్సరీ ఓవెన్ ప్రీ హీట్ అయితే చేసుకోండి. ఈ స్టెప్ కూడా అసలు మిస్ అవ్వదు మీరు. కేక్స్ అన్న బేకింగ్ అన్న ఏదన్నా సరే ఓవెన్ ప్రీ హీటింగ్ అన్నది పక్కా అనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ బట్టి బేకింగ్ అయితే చేసుకోండి నేను చేసినట్టు. సో ఇక్కడైతే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే కొంచెం హాఫ్ చల్లారింది అంతే, ఫుల్గా కూడా కాదు, బట్ నేను పీసెస్ అన్నది కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది రేపు మార్నింగ్ పట్టుకెళ్తాం కాబట్టి ఇదైతే ఈవినింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ సమ్మర్ కాబట్టి ఎండలు అయితే చాలా దారుణంగా ఉంటున్నాయి అనమాట. మీరు నా వ్లాగ్స్లో చూస్తూ ఉంటే ఇంకా అప్కమింగ్ వస్తాయి, ఎండలు చాలా దారుణంగానే ఉంటున్నాయి. సో మేమైతే ఇప్పుడు ఫెస్ట్కి వెళ్దామని చెప్పేసి 6కి వచ్చాం బయటికి. ఎండ చాలా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా మీకు? 6:15 అవుతుంది. ఇంత దారుణంగా ఎండ అట్లీస్ట్ చూడలేము కూడా మనం.
అంత ఎండ్ ఉందన్నమాట 6:15కి. అబ్బా కార్ అయితే ఫుల్ వేడిగా ఉంది. మాకు గరాజ్ క్లోజ్డ్ గరాజ్ లేదనమాట, దానివల్ల ఇబ్బంది. అవుట్డోర్ పార్కింగ్ మాది. సో ఫుల్ ఆన్ ఎండా. గేదెలు ఉండాలి. ఓకేనా, కొత్తవి కదా, పెట్టుకో. నాసి వస్తుందా? వెళ్ళి ఇంత పెట్టుకుంటావా నువ్వు? ఇదా దానికి కొనుక్కున్నది? Als ich nach uns war oder jetzt da habe ich mit Mama das zu dem Marken. Dann habe ich gespielt. Ich spiele immer mit das, gell? Weil ich mag das so von der Flasche vom Marken. Das ist echt nie wichtig, jetzt draußen. Heute eine Party immer. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు మనం? కారోసెల్. ఏం జరుగుతుంది మన సిటీలో? నాటి సిటీ ఉంది. కారోసెల్ ఫ్లాట్ నాది ఆల్టాస్ ఇక్కడ ఉంది. సింగింగ్ ఇక్కడ ఇది వరకు మనం ఇక్కడే సిటీలో ఉండేవాళ్ళం కదా. విమెన్ అలా చేస్తాం. సరే నివి కబుర్లు విన్నారు కదా, బాగా ఎక్సైటెడ్ ఉందన్నమాట. మెయిన్ ఫెస్ట్ కన్నా ఎక్కువ క్యారోసెల్ ఎక్కాలని. ఏదన్నా ఫెస్ట్ ఉందంటే ఇక్కడ క్యారోసెల్ ఉంటుంది కదా పిల్లలది తిరగడానికి, సో అది బాగా ఇష్టం అనమాట. చిన్నప్పుడు భయపడేది బాగా, బట్ ఇప్పుడు బాగా ఎక్సైటెడ్ అనమాట. ముందు ఏదైనా సరే క్యారోసెల్ ఎక్కేయాలి, అంతే కదా. నివి అయితే చాలా ఇష్టపడుతుంది అనమాట. ఇప్పుడు ఒకదే ఎక్కేసి ఫుల్గా అల్లరి చేస్తుంది. సో యా, అదైతే ఇంకా మస్ట్ అండ్ షుడ్ అనమాట మా విజిటింగ్కి, ఫెస్ట్కి. దానికోసమే వచ్చాము, ఎందుకంటే ఎండ చాలా దారుణంగా ఉంది. మా ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ వెళ్ళారు కానీ మేము స్కిప్ చేసామన్నమాట, ఇంకా ఎండలో జాయిన్ అవ్వలేక. బట్ మేము వెళ్ళింది 6:30కి. మేము ఫెస్ట్లోకి వచ్చింది అయితే అప్పుడు టైం పట్టిందనమాట. మేము ఇంకా మధ్యలో షాపింగ్ చేసుకుని వచ్చాము. సో మేము 7:30కి వెళ్ళాము. బట్ ఇమాజిన్ చేయండి, చాలా ఎండ ఉందన్నమాట. ఈవినింగ్ కూడా అసలు తలనొప్పి వచ్చి. అండ్ నివిన్ క్యారోసెల్ ఎక్కిపించి మేము అలా ఒక రౌండ్ స్ట్రీట్ అంతా, ఐ మీన్ ఫెస్ట్ అంతా ఉంటుంది కదా, అలా ఒక రౌండ్ వేసి వచ్చి లాస్ట్లో ఇంకా కూర్చున్నాము ఏమైనా తిందామని. అండ్ ఈసారి అయితే మా సిటీలో చాలా వరకు ఇండియన్ ఎక్కువ అయినాయి అనమాట. స్టాల్స్ ఫుల్ ఇండియన్ ఫుడ్, రెస్టారెంట్స్ ఎక్కువ వచ్చినాయి, ఇంక ఇండియన్ స్టాల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఫుడ్వి. సో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసాం, తిరిగాము. బట్ ఆ ఎండకి ఎక్కువ తినలేకపోయామన్నమాట. ఇండియన్ ఫుడ్ అంత బయట తినాం మేము యాక్చువల్గా. నేను రాజు ఏదైనా జర్మన్ ఫుడ్ కొంచెం ప్రిఫర్ చేస్తాం, కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి. మన ఇండియన్ ఫుడ్ ఎందుకు అంత నచ్చదు మాకు, అదర్ దెన్ సమోసా స్ట్రీట్ ఫుడ్ కన్నా ఇంకెక్కువగా ఏం తినమన్నమాట. సో ఇలాగా ఏ కంట్రీకి సంబంధించిన ఆ కంట్రీ స్టాల్స్ అయితే ఉంటాయి అన్నమాట అక్కడ. సో వాళ్ళ కల్చర్ అవన్నీ కూడా అక్కడ వాళ్ళు డిస్ప్లే చేయడానికి చూస్తారు, ఎగ్జిబిట్ చేయడానికి. ఐదర్ ఫుడ్ కానీ లేకపోతే ఇలా డ్యాన్స్ కానీ, ఐదర్ డ్రింక్స్, అలా ఏదైనా సరే మనం షాపింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. స్ట్రీట్ షాపింగ్, స్ట్రీట్ స్టాల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అలానే అనమాట. ఇంకా సొన్నలేదు. చాలా వేడి ఉంది.
చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడ కూర్చొని ఇంకా కేసెస్ పెట్స్లే తింటున్నాం అనమాట. అది జర్మన్ డిష్, చాలా బాగుంటుంది. సో ఇక నివి అయితే ఫుల్ మ్యూజిక్ ఎంజాయ్ చేసి డాన్సులు చేసి మళ్ళీ సెకండ్ రౌండ్ క్యారోసెల్ అనమాట బ్యాక్ హోమ్. ఇది మళ్ళీ మ్యాండేటరీ, సో దీనికోసమే మెయిన్ వచ్చాము. ఇదైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ రెసిపీ కూడా చూసారు కదా. అండ్ దీంతో కాంబో పిస్తాషియో క్రీమ్ కూడా నేను ది నెక్స్ట్ బ్లాగ్లోనే అప్లోడ్ చేసేస్తాను. అండ్ ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి, పిల్లలందరూ ఎలా ఎంజాయ్ చేశారని. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం. టిల్ దెన్ బాయ్.